ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హోసన్న మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ప్రియులారా, మరి ఒక నూతన సంవత్సరంలోనికి మనం అడుగు పెట్టాము. సంతోషంతో ఆనందంతో ఆరాధిస్తూ ప్రభుని మహిమపరుస్తూ ఈ నూతన సంవత్సరపు ద్వారాలు దాటి ప్రవేశించాము. ఈ సంవత్సరం అంతా నూతనమైన మార్గాలలో నడిపించబడుతూ అత్యున్నతమైన కృప మనం పొందుకున్నదేమోగాక. నూతన సంవత్సరం ఒక నూతనమైన దీవెనకు పునాది అయితే మన బ్రతుకులలో కూడా ఒక నూతనత్వం, ఒక క్రొత్తదనం మనం పొందుకోవాలి. సంవత్సరాలు గతిస్తున్నాయి, దినాలు దొర్లుతున్నాయి. మనలో ఆ ఆధ్యాత్మికమైన అభివృద్ధి లేకపోతే ప్రయోజనం ఏమి కనిపించదండి. ఒక క్రొత్తదైన అనుభూతిని మనం పొందుకోవాలి, అనుభవించాలి, ఆచరించాలి. ఒకసారి నికోదేము అనే అతను యేసు ప్రభు దగ్గరికి వచ్చి, నేను పరలోక రాజ్యమునకు వారసుడను కావాలంటే నేనేం చేయాలి అని అమాయకంగా అడిగాడు. ఎందుకంటే ఈరోజున ఎవరికి తోచిన భక్తి వాళ్ళు ఆ దైవ రాజ్యానికి వెళ్ళాలని అవలంబించుచున్న వాళ్ళని మనం చూస్తున్నామండి. వాళ్ళకి ఏది తోచితే, ఏది సమ్మతి అనిపిస్తే ఆ మార్గంలో నడిచి వెళుతున్న వారిని కోకొలలుగా చూస్తున్నాం. కానీ ఇతను మాత్రం భక్తి చేస్తూ ఉన్న ఆ భక్తిలో ఒక సందేహం అతనికి ఉంది. ఇదేనా, ఇంకేమైనా ఉందా? ఈ భక్తి సరిపోతుందా, ఇంకెంతైనా చేయాలనా? ఆ సందేహంతోనే భక్తి చేస్తున్న వ్యక్తిగా మనకు కనిపిస్తాడు ఈ నికోదేము. అప్పుడు యేసుక్రీస్తు అన్నాడు, నువ్వు క్రొత్తగా జన్మించితేనే కానీ పరలోక రాజ్యాన్ని చూడలేవు. నీటి మూలముగాను ఆత్మ మూలముగాను నువ్వు జన్మిస్తే పరలోక రాజ్యంలోనికి నువ్వు ప్రవేశించలేవు అని కరాఖండిగా చెప్పాడు యేసుక్రీస్తు. ఇక్కడ నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, క్రొత్తగా జన్మించడం. ఆనాడు అతను కూడా అమాయకంగా అడిగాడు, నేను మరలా తల్లి గర్భంలో నుంచి ఎలా పుట్టగలనయ్యా అన్నప్పుడు ప్రభువు అతనికి ఒక చక్కటి సందేశాన్ని ఆయన అందించాడు. ఆ రీతిగానే మన బ్రతుకులలో కూడా ఈ క్రొత్త జన్మ యొక్క అనుభవాలు ఉండాలండి. మనం పాపములో ఉన్నాము, లోకపు ఆచారాలలో ఉన్నాము, లోక సాంప్రదాయాలలో ఉన్నాము. అసలు మనకు దేవుడంటే ఏంటో తెలీదు. చీకటి సంబంధులమై ప్రభుని ఎరుగక అజ్ఞానపు స్థితిలో మనం నిలిచి ఉన్నప్పుడు ప్రభు మనల్ని ఆకర్షించుకున్నాడు, ప్రభు మనల్ని పిలిచాడు. ఈ రోజున మనం ఆ ప్రాచీన స్వభావాన్ని పాతిపెట్టి క్రీస్తులో జన్మించిన ఒక క్రొత్త జన్మ మనం కలిగిన వారమై ఉండాలండి. అంటే అర్థం ఏంటంటే, ఇక మరలా ఆ పాతదైన స్వభావాలు మనలో ఏమి కనిపించకుండా ఒక క్రొత్త జన్మ అనే ఒక అనుభూతిని మనం కలిగి, ఒక చిన్న పిల్లవాడు పుట్టిన తర్వాత ఎలా పెరుగుతాడో, ఏమి తెలియక తెలుసుకుంటూ ఎదుగుతాడో, ఆ రీతిగానే మనం కూడా నేర్చుకుంటూ, తెలుసుకుంటూ, అనుసరిస్తూ, ఆధ్యాత్మికమైన బలమును పొందుకుంటూ
మనము ముందుకి కొనసాగించబడవలసిన అవసరం ఎంతైనా కూడా మనకుందండి. ఆ క్రొత్తదైన జన్మలో ఉన్న ఆ అనుభూతి మనము కలిగి ఉండలేకపోతే ఎన్ని సంవత్సరాలు గతించినా, ఎన్ని సంవత్సరాలు దాటుకొచ్చినా ప్రయోజనం ఏమీ ఉండదండి. సంబరాలు చేసుకుంటాము, సంతోషంతో స్నేహితులతో కూడా కలిసి, ఉన్నవాళ్ళతో, కుటుంబీకులతో కలిసి ఆనందిస్తాము. కానీ దైవ దీవెనలకు మాత్రం మనం దూరానే ఉండిపోతామండి. అందుచేత ఈ సంవత్సర ప్రారంభంలో నా ప్రియమైన సహోదరులారా, మీలో ఇంకా ఎవరైనా ఈ క్రొత్త జన్మ యొక్క అనుభూతిని కలిగిన వారు కాకపోతే, మీ పాపముల నిమిత్తమై పశ్చాత్తాపపడి ఆయన సన్నిధిలో కన్నీళ్లు కార్చి ప్రార్థించి వినయ విధేయతలతో ఆయన సముఖములో శిరస్సు వంచి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలోనికి మీరు బాప్తిస్మము పొంది ఆ క్రొత్తదైన జన్మ యొక్క అనుభూతిని మీరు కలిగి ఉండాలని దేవుని వాక్యాన్ని బట్టి నేను మీకు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే సాక్షాత్ యేసుక్రీస్తే చెప్పాడు, ఇలా క్రొత్త జన్మ యొక్క అనుభవం మీకు లేకపోతే పరలోక రాజ్యంలో మీరు ప్రవేశించలేరు. నీటి మూలముగాను ఆత్మ మూలముగాను మీరు జన్మించాలి. అంటే పరిశుద్ధాత్మయందు మనము నూతనపరచబడిన వారం కావాలి. బాప్తిసం పొందిన మనము పరిశుద్ధాత్మని యొక్క అనుభూతిని పొందుకోవాలి. యేసుక్రీస్తు కూడా ఆయన బాప్తిసం పొంది ఒడ్డు మీదకు వచ్చి ప్రార్థించుచుండగా అనే మాట మనం చదువుతామండి. ఆయన బాప్తిసం తీసుకుని కొత్త బట్టలు వేసేసుకొని ఆయన హడావుడిగా వెళ్ళిపోలేదు. బాప్తిసం పొంది ఒడ్డు మీదకు వచ్చి ఆయన ప్రార్థన చేయుచుండగా ఆకాశం నుండి ఒక స్వరము పావురము వలె దిగి వచ్చిన పరిశుద్ధాత్మ అనుభవము, ఈ రెండు కూడా మనకు కనిపిస్తాయి. అంచేత బాప్తిసం పొందిన మనం పరిశుద్ధాత్మను పొందుకొని ఆత్మలో నూతనపరచబడిన వారమై మనం ఒక క్రొత్తదైనటువంటి జీవితపు అనుభవాన్ని మనం పొందుకోవాలి అనేది ఈ వాక్యం మనకు చెప్తున్న సత్యం. ఇక రెండవ విషయం నేను మీతో చెప్తాను. అది కొలస్సీ సంఘానికి పరిశుద్ధుడైన పౌలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వాక్యాన్ని మనం గమనించినప్పుడు, మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతనపరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. నవీన స్వభావాన్ని ధరించుకొని ఉన్నారు. చూడండి వాక్య భాగంలో ఈ నవీన స్వభావము అంటే మన గుణగణములలో ఒక క్రొత్తదనం. స్వభావం అంటే ఏంటి? ప్రతి వ్యక్తికి ఒక స్వభావం ఉంటుందండి. తన తత్వాన్ని బట్టి, తన యొక్క మనస్తత్వాన్ని బట్టి, శరీర తత్వాన్ని బట్టి అతనికి ఒక గుణం ఉంటుంది. మన పెద్దలు చెప్తుంటారు కదండి, వీడి స్వభావమే అలాంటిదిరా, మరి ఏం చేద్దాం అంటుంటారు పెద్దవాళ్ళు. నిజమే, ఆ స్వభావంలో ఒక నూతనత్వం మనకు కావాలంట. మరి నూతన సంవత్సరంలోనికి మనం అడుగు పెట్టాం కదా, అన్నప్పుడు ఈ నూతన సంవత్సరంలో మనకు కలగవలసిన ఆ యొక్క నూతన స్వభావాన్ని మనం పరిశీలించాలి. ఎందుకని ఈ మాట అంటున్నానంటే, మార్పు అనేది సంపూర్ణంగా ఒక్కసారి మనకు కలిగేది కాదండి. పరిశుద్ధుడైన పౌలు కూడా అంటాడు, నేను ఇదివరకే గెలిచి తిని అని, నేను సంపూర్ణుడనైపోయానని నేను అనుకోనట్లేదు. నేను వెనుకున్న వాటిని విడిచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు సాగి వెళుతున్నాను సంపూర్ణత వైపు. ఒక్కసారి సంపూర్ణమైపోమండి. యేసుక్రీస్తుని నమ్ముకొనిన వెంటనే పరిపూర్ణమైపోయి సంపూర్ణమైపోయి ఇక మానవత్వంలో నుంచి మనం అదొక డైమెన్షన్లోకి, అదొక కోణంలోకి మనం వెళ్ళిపోయి, అలా కాదు. మనకు జ్ఞానోదయం కలిగే కొద్దీ, ఆలోచన శక్తి పెరిగే కొద్దీ, పరిస్థితులను అర్థం చేసుకునే కొద్దీ మనలో
ఒక మార్పు కలుగుతుంది. ఓకే, ఈ విషయంలో నేను ఎలా ప్రవర్తించాలి, ఈ విషయంలో నేను ఎలా నడవాలి, ఎలాంటి విషయం ఎదురైనప్పుడు నేను ఇలా మాట్లాడాలి, నేను ఇలా తప్పించుకొని తిరగాలి, నేను ఇలా నిలబడాలి. ఇవన్నీ కాలం పెరిగే కొద్దీ, దినములు దొరికే కొద్దీ, సంవత్సరాలు గతించే కొద్దీ మనలో కలిగే ఒక అరుణోదయపు వెలుగు. ఈ స్వభావం కూడా మనకు నానాటికి అది మార్పు చెందినదై నూతన స్వభావంతో మనం పరిపూర్ణత వైపు సాగి వెళ్ళాలండి. చిన్న వయసులో ఉన్నప్పుడు ఆనాడు ఉన్న స్వభావం వేరు. యవన స్థితికి వచ్చినప్పుడు ఆ యవన ప్రాయంలో ఉన్న స్వభావం వేరుగా ఉంటుంది. మధ్య వయసులో ఉన్నప్పుడు ఆ మధ్య వయస్కులకున్న స్వభావం, గుణగణాలు వేరుగా ఉంటాయి. వృద్ధాప్యంలోనికి వచ్చిన తర్వాత ఆనాడు ఉన్న గుణగణాలు కూడా వేరుగా ఉంటాయండి. ఒక్కొక్కరు చిన్నతనంలో మూర్ఖంగా ఉంటారు. పరిస్థితులను తెలుసుకొని వాళ్ళకి జ్ఞానోదయం కలిగిన తర్వాత యవన వయసుకు వచ్చినప్పుడు వాళ్ళకు కొంచెం మార్పు కనిపిస్తుంది. ఆ రీతిగానే అంతరంగికంగా కూడా మన స్వాభావికమైన గుణగణాలలో ఇలాంటి పురోగతి, ప్రగతి కలగాలి. నూతన స్వభావం కలిగిన వారమై ఉండాలి. అందుచేత నవీన స్వభావం గలవారము. పరిశుద్ధుడైన పౌలే చెప్తాడు, మునుపు నేను హానికరుడను, హింసకుడను, దోషకుడను, ఒక మాటలో చెప్పాలంటే నేను పాపులలో ప్రధానుడను అన్నాడు. కృపచేత నేను రక్షించబడ్డాను, కృప నన్ను కనికరించింది, నేను రక్షించబడి కాపాడబడ్డాను, తప్పించబడ్డాను, తెలియక చేసిందని కనుక కరుణింపబడ్డాను అన్నాడు. ఆ నూతన స్వభావం మనలో కలిగిన వారమై మనం ఉండాలి. మరొక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. అదేంటంటే హెబ్రీ పత్రికలో పరిశుద్ధుడైన పౌలు 10వ అధ్యాయం 19వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది అని దైవజనుడు చెప్తున్నాడండి. ఇక్కడ నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, నూతనమైనదియునైన మార్గమట. మన త్రోవలు అంటే మన నడవడికలు, మనం తీసుకునే నిర్ణయాలు, మనం ఆలోచించే ఆలోచనలు, ఇవన్నీ నూతనమైనవిగా ఉండాలట. చాలా సందర్భాలలో మనం కొన్ని నిర్ణయాలు తీసుకుంటాము, కానీ ఆచరణలోనికి తీసుకొని రాలేము. ఆ మార్గంలో మనం నడవలేమండి. ఎన్నో మార్గాలు మన ఎదుట ఉంటాయి, ఎన్నో ఆలోచనలు మన ఎదుట ఉంటాయి, ఎన్నో తలంపులు మనల్ని నడిపించడానికి సాహసిస్తాయి. వాటిని మనం వివేచించాలి. ఇది నా గతాన్ని చీకటిమయం చేసిన ఆలోచన కదా, మార్గం కదా. ఇది నా మనస్సును వేధించిన ఆలోచన కదా, మార్గం కదా. ఇది నా కుటుంబాన్ని పాడు చేసిన ఆలోచన, మార్గం కదా అని ఆలోచించి నూతనమైన ప్రతిష్ఠింపబడిన దేవుడు మనకి ఏ మార్గం అయితే, ఏ జీవితాన్ని అయితే, ఎలాంటి బ్రతుకునైతే ప్రభు మనల్ని ఆయన మన ఎడల ఆశించి ఉన్నాడో ఆ జీవితాన్ని, ప్రతిష్ఠించబడిన ఆ మార్గాన్ని మనం కోరుకొని మనం ముందుకు వెళ్ళాలి. మన గురించి మనం ఆలోచించుకొని అది చేద్దాం, ఇది చేద్దాం, అంత చేస్తాం, ఇంత చేద్దాం కాదండి. మనలో ఆ సమర్పణ కలగాలి. ఆయనకు అప్పగించుకుంటే ఆయన తిన్నని మార్గంలో నన్ను నడిపిస్తాడు. యెషయా గ్రంథంలో మనం చదువుతాము, యెహోవా నిత్యము నడిపించును అనే మాట. కీర్తనలో మనం చదువుతాము, శాంతికరమైన జలముల యొద్ద నన్ను ఆయన నడిపించుచున్నాడు అనే మాట. కీర్తనలో మరొక మాట మనం చదువుతాము, ఆయన ఆజ్ఞల మార్గమున నేను పరిగెత్తదను అని. ఇవన్నీ మనం చదువుతున్నప్పుడు మన మార్గం ఎలా ఉంది, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, మన తలంపులు ఎలా ఉన్నాయి, మన ఉద్దేశాలు, ఉద్రేకాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ మనం ఆలోచించి ఆ దిశగా అడుగులు వేసి నూతనమైన ప్రతిష్ఠించబడిన ఆ మార్గంలో
ప్రభు కొరకై మనం సాక్షిగా ఉండుటకు మన మార్గములను నూతనమైన మార్గములుగా మనం ఏర్పరచుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా కూడా ఉందండి. కొన్ని తెలిసి తెలియక వెళ్ళిన మార్గాల్లో మనకు అపజయం కలగవచ్చు, అవమానం కలగవచ్చు, అపజయంలో తలవంపులు కలగవచ్చు. మనం గుర్తించాలి, ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇలా అవమానాల పాలు కావాల్సి వచ్చింది. మరలా మనం వెనుతిరిగి పశ్చాత్తాప్తులమై ఒక ప్రతిష్ఠింపబడిన దైవ మార్గం ఏంటి అని యోచించి ఆ మార్గంలో మనం ముందుకు వెళితే గత సంవత్సరాలలో మనకు కలిగిన ఏ అపజయం ఈ సంవత్సరంలో మనకు కలగకుండునుగాక. గత సంవత్సరాలలో మనకు కలిగిన ఆవేదనలు ఏవి కూడా ఈ సంవత్సరంలో మనకు పొడచొప్పకుండా ఉండునుగాక. ఆ వివేకము, ఆ ఆలోచన మనకు కలగాలి. ఆ మార్గములను మనం గుర్తించగలగాలి. ఆ దిశగా మనం అడుగులు వేసుకోగలగాలి. కొంతమందికి ఎంత నాశనం కలుగుతున్నా వివేకం ఉండదండి. ఏదో నా కర్మ నా కర్మ నా కర్మ అని ఆ భారాన్ని అలాగే మోసుకుంటూ వెళ్ళిపోతారు. కానీ ఎందుకు ఈ అపజయం వచ్చింది, ఎందుకు ఇలాంటి అనుభవం నాకు ఎదురయ్యింది, ఎందుకు ఇలాంటి కన్నీళ్ళు నా హృదయంలో చోటు చేసుకుంటున్నాయి, దీనికి కారణాలు ఎక్కడ అని వెతికి ఆ విషయంలో వాళ్ళు సరిచేయబడడానికి ఇష్టపడరండి. గనుక నా ప్రియమైన సహోదరులారా, ఈ నూతనమైన అనుభవాలలో ఈ నూతన సంవత్సరంలో ఒక సంతోష సమాధానాన్ని అనుభవిస్తూ ప్రతిదినం మీ కుటుంబాలు మీరు స్వర్గసీమలై ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. ఒక సేవకునిగా ప్రార్థిస్తున్నాను. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తూ ఈ సంవత్సరంలో గత సంవత్సరముల వలె అదే స్థితిలో కాకుండా ఒక నూతనత్వాన్ని మేము ఆపాదించుకొని ఒక నూతన జన్మ కలిగి, నూతన స్వభావం కలిగి, నూతనమైన మార్గాలలో అయినా మేము నడిపించబడుటకు, దీవించబడుటకు మరొక్కసారి మీరు మాకు పిలుపునిచ్చారు. అందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఆ దిశగా నడిపించబడి మీ దివ్యమైన దీవెనలు పొందుకుంటూ సాక్షులమై ఉండుటకు సహాయం చేయమని మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ యేసు ప్రశస్త నామంలో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ దినం జన్మదిన శుభవేడుకలు జరుపుకుంటున్న మీ అందరికీ నా దేవుని సన్నిధి మీకు సదాకాలం తోడై ఉండునుగాక. కన్నెలలో ఉన్న కుటుంబానికి, ఆదరణ లేని ప్రజలకు ఆయన కనికరించి ఆదరణ కలిగించి విడుదల ప్రసాదించుగాక. ఆమేన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్, మినిస్ట్రీస్.